ఈరోజు శాంతి భద్రతల కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి వీరులకు మన సంస్మరణని తెలియజేస్తూ వారి సేవల్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు అమరవీరుల దినోత్సవాన్ని, వారి సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. వారి సేవలు ఎప్పుడూ కూడా కొనియాడబడతాయని చెప్పి మరొకసారి మనం తెలియజేసుకుంటున్నాం. శాంతి భద్రతల్లో దేశం చుట్టూ ఒక విభాగం ఉంటే దేశం లోపల ఒక విభాగం నిలబడి ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అంటే పోలీస్ సిబ్బంది యొక్క సేవలు ఎంత గొప్పగా ఉన్నాయనేటువంటిది మనం గుర్తించవచ్చు. పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా నమస్కారం. పోలీస్ అమరవీరుల దినోత్సవం, పోలీస్ కమెమరేషన్ డే ప్రతి ఏటా అక్టోబర్ 21 దేశవ్యాప్తంగా భారతదేశ పోలీసు అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్మరించుకుంటూ దళాలతో పోరాడి 10 మంది పోలీస్ సిబ్బంది ఆనాడు వీరమరణం పొందడం జరిగింది. వారి యొక్క అంతిమ సంస్కారాలు లడఖ్లో క్రిమేట్ చేయడం జరిగింది. అక్కడ ఒక స్మృతివనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఏటా పోలీస్ సిబ్బంది అంటే అన్ని వింగ్స్ నుంచి ఈ హాట్ స్ప్రింగ్స్ అంటారు లడఖ్లో, అక్కడికి ఒక యాత్ర ప్రతి సంవత్సరం కూడా ఆల్ ఇండియా ఒక పోలీస్ కంటింజెంట్ ఒక యాత్ర అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఒకసారి గమనిస్తే అందరం కూడా గుర్తించాల్సింది, ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియాల్సిన విషయాలు ఏంటంటే గుర్తు చేసుకోవాల్సినవి. మరి పోలీస్ యొక్క పాత్ర ఏంటి? ఈ భారతదేశంలో మరి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు పోలీస్ యొక్క రోల్ ఏంటి సొసైటీలో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన. చాలా సందర్భాల్లో ఎన్నో మంచి పనులు చేసినా కూడా ఒకటి అరా చెడ్డ పనులను ఆర్ చెడు అక్కడక్కడ సంఘటనలు జరగడం వలన దాన్నే పోలీసు యొక్క ఇమేజ్గా చిత్రించబడుతూ ఒక బ్యాడ్ ఇమేజ్గా సొసైటీలో చాలామంది క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.